ఫైనల్లీ అయితే బాక్స్ ఓపెన్ చేసేద్దాం ఏమేమి ఉన్నాయో. ఇదిగోండి ట్రావెల్ కిట్ కాబట్టి ఇలా కుక్కర్ అయితే ఉంటుందన్నమాట. అంటే ఆ కుక్కర్లో ప్రిపేర్ చేసుకోవాలి. మిగతా ఏమున్నాయో చూసేద్దాం. ఇదిగోండి అత్తమ్మ కిచెన్స్ అని చెప్పేసి ఇట్లా పేరు ఉంటుంది మంచిగా. అత్తమ్మ కిచెన్స్తో మంచిగా బాక్స్ అయితే ఇచ్చారు. ఈ బాక్స్ ఓపెన్ చేయగానే ఇట్లా ఐటమ్స్ అయితే ఉంటాయి. ఈ బయటికి తీసేసి ఫస్ట్ ఐటమ్స్ పేర్లు చూద్దాం. ఇది పొంగల్, రసం, కేసరి, ఉప్మా. ఆ లోపల ఎట్లా ఉంటాయి కూడా మీకు చూపించేస్తాము. ఇది వచ్చేసి ఆవకాయ. ఇదైతే ప్యాకింగ్ కూడా చాలా బాగున్నాయి అనమాట. మంచిగా ప్యాక్ చేశారు. మీకు బయటికి ఓపెన్ చేసి చూపిస్తాను. ఆ తర్వాత తయారు చేసి తిని టేస్ట్ ఎలా ఉన్నాయో కూడా చెప్తాను చూడండి. అది వచ్చేసి పులిహోర మిక్స్ అనమాట. పులిహోర పేస్ట్ డైరెక్ట్ అది కలుపుకుంటే మనకి పులిహోర టేస్ట్ అయితే వస్తుంది అనమాట. ఇది వచ్చేసి కేసరి. ఇది కలర్ఫుల్గా లేదు కానీ మరి అక్కడక్కడ యాడ్ చేశారు. కుంకుమ పువ్వు, జీడిపప్పు అన్నీ వేశారు. అవన్నీ వస్తాయి అనమాట. కలర్ కూడా వస్తుంది అనుకుంటా. ఇది వచ్చేసి ఉప్మా మిక్స్. డైరెక్ట్గా మీకు ఉప్మా ప్రిపేర్ అవుతుంది. అంటే ఎక్కువ రోజులే నాకు తెలిసి ఇది నిల్వ అయితే ఉంటుంది అనమాట. ప్యాకింగ్ ఆ విధంగా చేశారు. ఇది వచ్చేసి పొంగల్. ఇది తిన్న తర్వాత అసలు కాస్ట్కి వర్తా కాదా అనేది కూడా చూసేద్దాం. ఇవన్నీ మంచిగా అయితే ప్యాకింగ్ అయితే ఉన్నాయన్నమాట. మంచి క్వాలిటీగా. ఇదిగోండి రైస్ కూడా కనపడుతుంది కదా, అన్నీ దీంట్లో వేసారు. డైరెక్ట్ మనం కుక్కర్లో ప్రిపేర్ చేసుకోవడమే. ఇది వచ్చేసి రసం అన్నమాట. రసం పౌడర్. ఇది వచ్చేసి ఆవకాయ అనమాట. ఈ సీజన్లో ఈ సీజన్ ఈ ఈ సమ్మర్లో పెట్టిన కొత్త ఆవకాయ అనమాట. అందుకే మేము ఎప్పుడు ఆర్డర్ చేసాం కానీ ఇప్పుడు వచ్చింది. 3 to 4 days అయితే పెట్టింది అనమాట. అంటే మనం ఉన్న ప్లేస్ బట్టి టైం అయితే పడుతుంది. మేము హైదరాబాద్లో ఉంటాం కాబట్టి మేము వాళ్ళ ఇంటి దగ్గరలోనే ఉంటాం. అయినా సరే మాకు లేట్ అయింది అనమాట. ఇదిగోండి ఆవకాయ. 2 ప్యాకెట్స్ అయితే ఇచ్చారు ఆవకాయ. ఇవన్నీ కలిపి చూసేయండి ఒకసారి మీరైతే. ఇదిగోండి ఇవన్నీ కుక్కర్లో ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. కుక్కర్ కూడా పంపిస్తారు. ఇదిగోండి మీకు తెలియకపోతే అది ఎలా చేయాలని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ దీంట్లో ఉంటాయి. మీరు డైరెక్ట్ ఆర్డర్ చేసుకోవాలన్నా వాళ్ళ ఇన్స్టాగ్రామ్ అయితే ఇక్కడ ఉందన్నమాట. మేము కింద కూడా లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాం. తర్వాత అయితే మీరు చూసేయండి ప్రాసెస్. కుక్కర్ అయితే ఈ విధంగా సెటప్ చేసుకోవాలి. ఇది కేవలం తెలియని వాళ్ళ కోసమే. ఇలా అయితే వస్తుంది. ఇట్లా అయితే పెట్టేసుకోవాలి. పెట్టుకున్న తర్వాత దీంట్లో విడిగా ఇట్లా అయితే ఉంటాయన్నమాట. ఇవి వచ్చేసి పైన పెట్టి ఇవి మనం ఎగ్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ఏమైనా కుక్ చేసుకోవడానికి. ఇప్పుడు స్వీట్కి కానీ పొంగల్కి కానీ అవసరం లేదనమాట. అంటే కేవలం ఇది తెలియని వాళ్ళ కోసము. ఇది పక్కన పెట్టేసుకోవచ్చు. పెట్టేసుకొని డైరెక్ట్ మనం అది అన్నీ వేసేసిన తర్వాత డైరెక్ట్ ఇట్లా పెట్టేస్తే అది ఇన్ని మినిట్స్లో కుక్ అయిపోతుంది అనమాట. బుక్లో అయితే ఉంటుంది. ఆ విధంగా చేసుకోవడమే. మీకు అది కూడా చూపించేస్తాం. 3 cups ఆఫ్ వాటర్ అయితే పోసుకోవాలన్నమాట. ప్రతిదీ ఎన్నెన్ని పోసుకోవాలో కూడా దాంట్లో అయితే ఉంటాయి. 2 to 3 minutes వరకు హీట్ అవ్వాలి వాటర్. మంచిగా బాయిల్ అయిన తర్వాత మనం అయితే కట్ చేసుకున్నాం అనమాట. ఇది కేసరి. అదైతే మొత్తం అయితే వేసేసాం. కొని దాంట్లో కలర్ కావాలితే కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట మీరు. మేమైతే కొంచెం లుక్గా ఉండాలని చెప్పేసి కలర్ అయితే యాడ్ చేసాం. వేసి ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కుక్ అవుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడైతే గీ వేసుకుందాం. గీ ఫ్లేవర్ వేసుకుంటే బాగుంటుంది కదా. గీ లవర్స్ ఎవరైనా ఉంటే గీ యాడ్ చేసుకోవచ్చు. లేదు అంటే డైరెక్ట్ గీ లవర్స్ ఎవరైనా ఉంటే డైరెక్ట్ వేసుకోవచ్చు అనమాట. లేదు అంటే లేదు. మేమైతే గీ ఇష్టం కాబట్టి గీ అయితే యాడ్ చేసుకున్నాం. మా ఇంట్లో వాళ్ళకి గీ అంటే ఇష్టం అనమాట.
మంచిగా ఇప్పుడు ఆవకాయ అయితే ట్రై చేద్దాం. మనం అయితే ఒక ప్యాకెట్ అయితే యేసుకున్నాం అనమాట. ఇదిగోండి పీసెస్ అయితే 1, 2, 3, 4, 5 పీసెస్ వరకు అయితే వచ్చినాయి. కానీ ఆయిల్ అయితే కొంచెం తక్కువైంది. టేస్ట్ ఎలా ఉందో అయితే చూసేద్దాం. ఒక పీస్ యేసుకొని మంచిగా ఒకటి ఎల్లుల్లిపాయ కూడా యేసుకుందాం. ఎల్లుల్లిపాయతో చాలా బావుంటుంది. యేసుకొని టేస్ట్ అయితే చూసేద్దాం. మంచిగా ఆవకాయని చూస్తేనే నోరూరుతుంది. మీకు ఎంతమంది కొత్త ఆవకాయ పెట్టారో కింద అయితే కామెంట్ చేసేయండి. సమ్మర్ కదా! మంచిగా ఇలా అయితే కలుపుకున్నాం. నోరూరుతుంది. ఇప్పుడైతే టేస్ట్ చూసేద్దాం ఎల్లుల్లిపాయ పెట్టుకొని. టేస్ట్ అయితే బావుంది. ఫ్లేవర్ అయితే బాగా తెలుస్తుందనమాట. మా ఇంట్లో వీడియో తీసిన వాళ్ళకి కూడా నోరూరుతుందనమాట. కానీ వాళ్ళు తినలేకపోతున్నారు. నేను ఇప్పుడైతే తింటున్నాను. హ్మ్. ఆయిల్ తక్కువైనా టేస్ట్ ఏదోలా ఉంటదనుకున్నా గానీ టేస్ట్ అయితే బాగుంది. మీరు ట్రై చేసి మీకెలా అనిపించిందో కింద అయితే కామెంట్ చేసేయండి. మిగతా ఐటెమ్‌లు కూడా టేస్ట్ అయితే చూసేద్దాం. పులిహోర మిక్స్ అయితే మేమైతే కట్ చేసుకున్నాం అనమాట. మీకు తగినంత కలుపుకోవచ్చు. మేమైతే కొంచెం రైస్‌లో కలుపుకుంటున్నాం టేస్ట్ చూపియడానికి. మళ్ళీ తర్వాత కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే చూడండి. మేమైతే ఇప్పుడు కొంచెం రైస్‌లో పులిహోర మిక్స్ అయితే కలుపుకుంటున్నాం అనమాట. మీకు ఎంత కావాలితే అంత కలుపుకొని మిగతాది మనం స్టోర్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనం అంతా ఒకేసారి తినలేం కాబట్టి ఎంత కావాలితే అంత కలుపుకోవచ్చనమాట ఇన్‌స్టెంట్‌గా. అందుకే ఇన్‌స్టంట్ మిక్సర్ ఇది. దీనికి ట్రావెల్ కిట్ అని పెట్టారు పేరు. అత్తమ్మ కిచెన్స్ నుంచి అయితే వచ్చింది. మంచిగా ఈ విధంగా కలుపుకోవాలి. మంచిగా పులిహోర మిక్స్ అయితే ఈ విధంగా కలుపుకుంటున్నాం అనమాట. గుడిలో దొరికే పులిహోరలాగా అనిపిస్తుందనమాట. గుడిలో మనం కొంచెం పులిహోర తిన్నా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇప్పుడు ఈ పులిహోర తింటే కూడా అలాగే అనిపిస్తదేమో. ఆవకాయ టేస్ట్ అయితే బావుంది. ఇది ఎలా ఉందో కూడా టేస్ట్ చూసి అయితే మీకు చెప్పేద్దాం. ఆ తర్వాత టేస్ట్ మిగతా ఐటెమ్స్ కూడా ఒక్కోటిగా టేస్ట్ చేసి మీకైతే చూపిస్తాం అనమాట. మంచిగా మేము ఇన్‌స్టంట్ పులిహోర మిక్స్ అయితే కొంచెం రైస్‌లో అయితే కలుపుకున్నాం. జీడిపప్పులు కూడా వచ్చినాయి. అంటే మనం ఎంత కావాలితే అంత కలుపుకోవచ్చనమాట. ఇప్పుడైతే ఇది టేస్ట్ చూసేద్దాం. కొంచెం యేసుకుంటున్నాను. టేస్ట్ చూద్దాం. ఆ తర్వాత అట్లనే స్వీట్ కూడా ప్రిపేర్ చేసామనమాట వేడి వేడిగా. ఈ స్వీట్ కూడా టేస్ట్ అయితే చూసేద్దాం. మంచి కలర్‌ఫుల్‌గా అయితే కనపడుతుంది. అంటే మేము కొంచెం కలర్ యాడ్ చేసాం. ఇప్పుడు పులిహోర అయితే ట్రై చేద్దాం. మంచిగా పల్లీలు అయన్నీ అయితే ఏసారనమాట. జీడిపప్పు కూడా కనపడుతుంది. కానీ కొంచెం నల్లగా ఉంది. టేస్ట్ అయితే చూసేద్దాం. టేస్ట్ అయితే బావుంది. నిజంగా గుళ్ళో దొరికే పులిహోరలాగా అనిపించిందనమాట. మంచి గుళ్ళో దొరికే పులిహోరలా అనిపించింది. టేస్ట్ అయితే బావుంది. హ్మ్. మీరు ట్రై చేసి మీకెలా అనిపించిందో కింద అయితే కామెంట్ చేయండి. ఈ ప్రైస్ ఎంత అనుకుంటున్నారో మీరు తెలిస్తే కింద అయితే కామెంట్ చేయండి. నేనైతే చెప్తాను మీకు. హ్మ్. కేసరి స్వీట్ అయితే టేస్ట్ చేద్దాం. ఇదిగోండి జీడిపప్పు పలుకులు అన్నీ అయితే కనపడుతున్నాయి. మేము ఘీ కూడా యాడ్ చేసుకున్నాం అనమాట ఫ్లేవర్ రావడం కోసం. మీరు కావాలితే వేసుకోవచ్చు లేదంటే లేదు. స్వీట్ అయితే టేస్ట్ చూద్దాం. తీసేలా ఇదిగోండి టేస్ట్ అయితే చూసేద్దాం. వేడివేడిగా ఉంది. షుగర్స్ అన్నీ కూడా సరిపోయినాయి అనమాట. టేస్ట్ అయితే బాగుంది. నాకు నచ్చింది. మిగతావి కూడా చూసేద్దాం. పదండి. ఇప్పుడైతే ఉప్మా ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. దానికి 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలన్నమాట. ఇట్లా బింక్ అవుతూ ఉంటుంది ఫస్ట్. తర్వాత మనం కట్ చేసుకున్న ఇన్స్టెంట్ ఉప్మా మిక్స్ అయితే దీంట్లో వేసుకోవాలన్నమాట. ఇంకా అన్నీ దాంట్లోనే ఉంటాయి ఇంగ్రీడియంట్స్. మనం నీట్గా వేసుకోవాలి. వేసుకొని నీట్గా కలుపుకోవాలన్నమాట. ఇక రెడీ అయ్యాక దాని టేస్ట్ కూడా చూసేద్దాం. ఇలా నీట్గా మూత పెట్టుకొని కుక్ చేయాలన్నమాట. టేస్ట్ కోసం గీ యాడ్ చేసుకున్నాం అనమాట. గీ లవర్స్ ఉంటే గీ యాడ్ చేసుకోవచ్చు. గీతో అయితే ఇంకా టేస్ట్ బాగుంటుంది.
బాయిల్ అవ్వాలి మంచిగా. అయిన తర్వాత ఇట్లా కట్ చేసుకున్న పొంగల్ మిక్స్ అయితే వేసేయండి. ఫైనల్‌గా ఉప్మా అట్లనే పొంగల్ అయితే రెడీ అయిందనమాట. ఇవి కూడా టేస్ట్ చూసేద్దాం. దీని ప్రైస్ చెప్పలేదు కదా మీకు. ఇదొచ్చేసి మాకు ట్రావెల్ కిట్ టాక్సెస్‌తో 2000 పడిందనమాట. ఇప్పుడైతే ఉప్మా టేస్ట్ చూసేద్దాం. మంచిగా ఘీ కూడా యాడ్ చేసుకున్నాం అనమాట. ఘీ యాడ్ చేసుకోవడం వల్ల ఫ్లేవర్ తెలుస్తుంది. చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. నెక్స్ట్ అయితే వేడి వేడి పొంగల్ అనమాట. ఇది కొంచెం టైం తీసుకుంది. ఎందుకంటే రైస్ ఐటెమ్ కదా! చాలా వేడిగా అయితే ఉంది. ఇది కూడా టేస్ట్ చూసేద్దాం. మంచిగా జీడిపప్పులు అన్నీ అయితే వేశారు. నోరు కాలకుండా చూసుకోవాలి. ఇదిగోండి. మన ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకుంటాం అట్లానే ఉంది. దీంట్లో కూడా మేము ఘీ యాడ్ చేసుకున్నాం అనమాట. అందువల్ల టేస్ట్ అయితే బాగా అనిపించింది. మీకు గనక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సాయి బ్రూస్లీ ఫుడీ.